టూర్స్ అండ్ ట్రావెల్స్ గాజువాక. గాజువాక చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మన కార్ తీసుకున్న పర్సన్ కి ఏదో గొడవ అయింది కదా. అవును. మనోడు ఏంటన్నాడంటే ఏమన్నా ఉంటే నన్ను అడగాలి కదా, మా ఫ్యామిలీ ఫోటోలు ఎందుకు ఇస్తామని మనోడు క్వశ్చన్ చేస్తాడు. మరి ఎవరైనా అదే కదా అడుగుతారు. మనోడు ఇప్పుడు తను ఫేమస్ అని తను అడ్వాంటేజ్ తీసుకొని చేశారు. అదే ప్లేస్ లో అసలు అలాంటివి ఏమీ లేకుండా ఉంటే తిని ఏం చేస్తారు, డైరెక్ట్ గా వెళ్ళి అంతా మాట్లాడుకోవడం చేస్తారు. యాక్చువల్ గా అయితే అలా చెయ్యాలి. నేను యాక్చువల్లీ తేజకి నేను బాగా తెలుసు, మనోడు నాకు తెలుసు. నేను అది క్వశ్చన్ చేస్తాను, మనోడు ఫోన్ చేశాను. అదే ఏంటి ఇలా ఏంటంటే నా పేమెంట్ ఇవ్వాలని నేను ఫోన్ చేశాను, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మనిషి కూడా కనబడట్లేదు, ఎన్నోసార్లు నేను చూశాను, దానికి ఏం చేయమంటాను, మరి దాని సొల్యూషన్ మరి ఏం చేయాలి, మరి మనోడికి ఎన్నోసార్లు ఫోన్ చేసి మరి రెస్పాండ్ అవ్వలేదు. మరి అయితే ఇప్పుడు తను నాది బాబుది ఫేస్ యూజ్ చేసి పెట్టాడు కదా, మేమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఇది జస్ట్ 10-20 వేలకి తను నచ్చినట్టు చెప్పేసుకొని అందులో అబద్ధమైన అమౌంట్ కూడా పెట్టాడు. చెప్పి చేసేసుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టి, ఇప్పుడు నేను అమ్మాయి కంప్లైంట్ వెళ్ళి పెడతాను, ఎందులో నా పిల్లడు చిన్నోడు, నేను కంప్లైంట్ పెట్టుకుంటాను. ఇప్పుడు తను వస్తాడు, మేమైతే ఇప్పుడు మేము ఫేమస్ ఉన్నాం అని చెప్పి మా పేరు వాడుకొని తన ప్రొఫైల్లోని వీడియోస్ దేనికి రీచ్ లేదు, మా దానికే ఉంది. దానికి తగ్గట్టుగా తను ఫాలోవర్స్ రీచ్ తెప్పించుకొని ఇవన్నీ చేస్తున్నాడు. తను మాట్లాడుకుంటే డైరెక్ట్ కూడా మాట్లాడగలడు, కానీ కావాలని లేదు, తను కావాలని కాలేదు. ఫాలోవర్స్ కాదు అనుకుంటే తను ఓన్లీ తేజ ఫోటో పెట్టేవాడు. తను ఓన్లీ నిజంగా అమౌంట్ ఎంత అనేది నిజం చెప్పేవాడు, కానీ అక్కడ అన్ని తన అబద్ధాలు చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అదే. ఇంకోటి ఫ్యామిలీ ఫోటో పెట్టే రైట్ తనకి ఎవరిచ్చారు? అది కాకుండా మమ్మల్ని కింద ట్యాగ్ కూడా చేశాడు, నా ప్రొఫైల్ మరి నాది మా చెల్లి కలిపిన ప్రొఫైల్. తన దగ్గర నేను తీసుకున్నానా, తను నేను అడిగానా, తనకి నేను మెసేజ్ చేశానా? మరి బాబుతో పెట్టే రైట్స్ తనకి ఎక్కడున్నా? నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి, తనకి పెట్టే రైట్స్ ఎవరిచ్చారు? అదే చెప్పాను, మా మనోడిని అడిగేచ్చు కదా అంటే రెస్పాండ్ అవ్వట్లేదు, చాలాసేపు ఎదిగాను. ఇలా మనం రెస్పాండ్ అవ్వనప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా, రెస్పాండ్ అయితే మన సమాధానం ఎందుకు తను మాకు చెప్పించాడా, మాకు చెప్పి చేశాడా? అంటే అది నిజమో కాదో కూడా మాకు తెలియదు. తేజ ఇలానే అన్నిట్లో దూరి ఇరుక్కుపోతాడు. అబ్బాయి నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నా కూడా మాకు తెలియదు. సో మా పేరు లాగి మా వరకు లాగడం ఎంతవరకు కరెక్ట్? మా వరకు లాగడు కాబట్టి నేనైతే పోలీస్ కేసు ఖచ్చితంగా వేస్తాను అతని మీద. అవును, వేసుకోండి, మేము ముందే చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్య తను వేస్తే తిని క్లియర్ చేయడం ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ అది మా వరకు లాగి ఇప్పుడు నా వరకు లాగినా పర్లేదు, కావాలంటాను నాది బాబుది అండ్ తంది ఉన్న ఫోటో కలిపి ఎలా ఆడతాడు? హలో ఎలా పెడతాడు? తన తేజ సింగిల్ ఫోటోస్ లేవా? చూపించమనల్లా ఎన్ని ఉన్నాయో. కానీ కాదు, తను వాంటెడ్లీ చేశాడు. బొబ్బులు ఇచ్చండి, నేను నార్మల్ అయిపోతుంటే ఎవరు ఊరుకుంటారు? సరే అమ్మా, కంప్లైంట్ పెడతానన్నారు కదా, పెట్టండి. నేను వద్దు అనట్లేదు, మిమ్మల్ని ఎవరిని వద్దు అనలేదు. అవును, మరి ఇప్పుడు తను అంటున్నాడు కదా, నాకు డబ్బులు ఇచ్చే నేను తీసేస్తాను, నాకు డబ్బులు ఇచ్చే నేను చేసేస్తానంటే మరి ఇదంతా చేసే ముందు తను ఆలోచించాలి కదా. అమ్మా నేను 30 days నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను తేజని, 30+ days. 30+ days అయితే మీరు అప్పుడు తన ఫోటో మీరు పెట్టాలి అని అంటున్నాను నేను. మీరు పెట్టొద్దు, మీరు చేయొద్దు అనలేదు కదా. మీరు తన మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. తను అప్పుడు వచ్చి డబ్బులు క్లియర్ చేయాలో ఏ ప్రాసెస్ తను చేసేవాడు కదా. మీరు అలా చేయలేదు కదా. మీరు అలా చేశారా నేను అడుగుతున్నాను, మీరు అలా చేశారా? మీరు అలా చేశారా చేయలేదా? మీరు మమ్మల్ని అడిగిచ్చారా? మీరు మాకు చెప్పించారా? మమ్మల్ని అడిగిచ్చారా? మేము సంతకం పెట్టాం ఏమైనా వచ్చి మీకు, మీరు మమ్మల్ని అడిగారా? అదే అడిగితే తేజ కాదంటే తర్వాత మళ్ళీ మీరు తనకేమో 23 ఇవ్వాలని మళ్ళీ మీ మాటలు ఫస్ట్ కరెక్ట్ లేవు. ఒకరికొకలా చెప్తున్నారు, ఇంకొకలా చెప్తున్నారు. లాస్ట్ వీడియోలో కూడా మీకు నచ్చినట్టు మాట్లాడారు. ఇంకో కమెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఫొటోస్ తంది నాకు కనిపించలేదు, అందుకే ఇది ఒకటే పెట్టానండి. మీరు ముందు జెన్యున్ గా ఉండండి, తర్వాత మీతో ఎవరైనా జెన్యున్ గా ఉంటారు. మీరు 100 అబద్ధాలు ఆడి మీరు నిజాయితీగా మాట్లాడుతున్నానంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఇప్పుడు మీరు పెట్టిన దానికి మీరు ఏం చేస్తారు చెప్తే అప్పుడు తను డబ్బులు ఇవ్వాలో లేదో తను ఏం చేయాలో తను చేస్తాడు. అది మీరు తన వైపు నుంచి మాట్లాడతారు. మీరు అందరినీ ట్యాగ్ చేసేసి అందరి ఫోటోలు పెట్టేస్తుంటే ఎవరు ఉంటారు? నాకు తెలియదండి, నేనైతే ఇది ఊరుకోను. నేను మా ఆయన వరకు ఇది మా ఆయన వైపు నుంచి వెళ్ళినా ఎవరి వైపు నుంచి వెళ్ళినా నేనైతే ఊరుకోను. మీకైతే రైట్స్ లేవు, నాది మా బాబుది పెట్టే రైట్ అయితే లేదు మీకు. మీ ఆవిడ మీద పెడితే ఊరుకుంటాడా? మా ఆయన వచ్చి మీ ఆవిడ మీద మీ పిల్లల మీద అన్ని చేస్తే మీరు ఊరుకుంటారా? మీరేదో మా ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండి మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీద పెడితే మీరు ఊరుకుంటారా?
10-20 వేల కోసం తప్పు అని మీరు చెప్పేసి మొత్తం ఫ్యామిలీని పబ్లిక్ లో పెట్టి మీరు తప్పు అని అంటున్నారా? అందులో ఇంకోటి ఏమో 10,000 మీరు 40,000 అని పెట్టేసి ఇలా నచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అండ్ మీకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎక్కడుంది? మీరు నాకు ఒకలా మెసేజ్ చేశారు, బయటకు ఒకలా మెసేజ్ చేశాడు, తేజకు ఒకలా మెసేజ్ చేశారు. మీరు నలుగురికి 4 మాట్లాడారు. మీరు నిజాయితీని ఎలా ఒప్పుకోవాలి? మీరు అసలు చెప్తున్నారు అన్ని అబద్ధాలు. వింటున్నాం కాబట్టి మీరు మాట్లాడకండి, అర్థమవుతుంది కదా. మేం చేయలేమా? ఒక్క నిమిషం ఉండండి. మేం చేయలేమా? మీరు మమ్మల్ని తేజ ఆగుతా ఒక నిమిషం. మీరు మమ్మల్ని ఇలా కావాలని వాంటెడ్లీ పబ్లిక్ లో ఇలా చేస్తారు కదా, మేము మీకన్నా ముందు చేయలేము అనుకున్నారా? అసలు మీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మమ్మల్ని కావాలని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తాను మేము మీ మీద ఫస్ట్ పెట్టలేము అనుకున్నారా? కానీ మేము పెట్టలేదు. తేజ వద్దన్నాడు, మేము ఇచ్చేస్తాం, మీరు ఏదైనా సరే మీరు ఇస్తాం అనుకున్నాం. మీరేం చేశారు? కావాలని అడ్వాంటేజ్ తీసుకున్నారు. అబద్ధాలు ఆడకండి, అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ మీరు మాట్లాడకండి. మీ ఫ్యామిలీని ఇప్పుడు ఎంటర్ చేస్తే ఊరుకుంటారు. మీరు ఊరుకుంటారా? కొంచెం చెప్పండి. మీ మిస్సెస్ ని, మీ పిల్లల్ని, వాళ్ళ ఫోటోలని తెచ్చి మేము కూడా మీరు ఇలాగే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తారు, అడ్వాంటేజ్ తీసుకుంటా, నేను పెడతాను. ఉండండి, మీరనే మాట్లాడి మేము వీడియో చేసి పెడతాను. ఉండండి, మీరు చూడండి. కాదు ఒక లైఫ్ తో మీరు ఆడేసుకుంటారు, యూట్యూబ్ లో పెట్టేస్తాను, చేసేస్తానంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ 10-20 వేల కోసం మీరు ఇలా నాటకాలు ఆడితే ఎవరు ఊరుకోరు. ముందు ప్రమోషన్ అన్నాడు కదా, డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు చెప్పు ఒకసారి. ప్రమోషన్ సరే ప్రమోషన్ అని చెప్పి మీరు ఇలాంటి మాటలు ఆడకండి. హలో అండి. సో యాక్చువల్ గానైతే ఈ రోజు మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే, చాలా మంది మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు, అక్క ఏంటి ఇది నిజమేనా, ఎవరో మీకోసం చెప్తున్నారు, ఫేక్ ఎలిగేషన్స్ పెడుతున్నారని కూడా చాలా మందికి తెలుసు. మాతో ఉన్న వాళ్ళకి అండ్ మాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు, అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అట్ సైడ్ పర్సన్ ఫేక్ ఎలిగేషన్స్ పెడుతున్నారని చెప్పేసి. అండ్ మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నేను యాక్చువల్లీ వీడియో చేయొద్దు అని అనుకున్నాను. తేజ వచ్చాక కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ ఇది ఇంకా అంటే పేకల వరకు వచ్చేసినట్టు చేస్తున్నారు. అతను కావాలని చేస్తున్నారో ఏం ఇంటెన్షన్స్ తో చేస్తున్నారో మాకు తెలీదు. కానీ మమ్మల్ని డీఫేమ్ చేసేసి మమ్మల్ని కావాలని నెగిటివ్ చేద్దామని అయితే చూస్తున్నారు. మనం ఏమైనా తీసుకున్నట్టు అతని దగ్గర ప్రూఫ్ ఉందా, ఏమైనా ఉందంటే ఏమీ లేదు. జస్ట్ సింపుల్ గా మా ఫోటో అండ్ అతను నచ్చినట్టు ఒక వీడియో క్రియేట్ చేసుకొని పెట్టేశారనమాట, అంతే. ఇక్కడ ఇంకోటి ఒక ప్రూఫ్ కూడా అతను పెట్టుకుంటా అండ్ దాన్ని కొంతమంది జనాలు నమ్మేసి కింద కమెంట్స్ ఎలా పెడుతున్నా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్సన్ మీద మనం పాయింట్అవుట్ చేసి చెప్పాము అంటే ఫస్ట్ ఒక ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. సో అతని దగ్గర ఒక వ్యాలిడ్ ప్రూఫ్ కూడా లేదు. బట్ స్టిల్ అతను ఎలిగేషన్స్ అనేవి మా మీద పెట్టారు. అండ్ అది కాకుండా నాది, బాబుది, తేజది, మా ముగ్గురు ఫోటోని పెట్టి వీడియో అనేది సోషల్ మీడియాలో పెట్టారనమాట. అతను అసలు ఎంతవరకు రైట్ సార్? అదైతే కరెక్ట్ కాదు. ఒక చిన్న పిల్లడితోని ఫోటో పెట్టడం అయితే అది అస్సలు కరెక్ట్ కాదు. మేబీ ఎవరిదైనా ఒకవైపు తప్పు ఉన్నా తప్పు లేకపోయినా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకోలేకపోతే కంప్లైంట్ ఇచ్చుకోవాలి. అంతేగాని ఫేమస్ ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకోవాలి, వీళ్ళది ఇలా చేసేసి మనం ఫేమస్ అయిపోవాలి, మనకు లైక్స్ వచ్చేయాలి, మనకు ఫాలోవర్స్ వచ్చేయాలి, లేకపోతే మనకి రీచ్ వచ్చేయాలని చెప్పి ఆలోచనతో చేసుకొని పక్క లైఫ్ ని నాశనం అయితే చేయకూడదు. కావాలని ఇలా చేయడం అయితే చాలా తప్పు. ఒక అమ్మాయిని, ఒక చిన్న పిల్లడి ఫోటో ఉండాలనేసి వాళ్ళు రూమ్ చేస్తున్నారు. అది సో ఒక పిల్లడు అండ్ ఒక అమ్మాయిది కావాలని ఫోటో అందులో ఇంక్లూడ్ చేసి చేయడం అయితే చాలా తప్పు. అండ్ మా హస్బెండ్ కూడా, అంటే మా ముగ్గురిది కలిపి పెట్టాడు. కొంతమంది అడిగితే నాకు ఇంకే ఫోటో కనిపించలేదు అని చెప్పి అతను మళ్ళీ కమెంట్ లో రిప్లై కూడా ఇచ్చారు. అవి కూడా నేను కమెంట్స్ కూడా చూసాను. ఫొటోస్ లేవనితే కాదు, తేజ ప్రొఫైల్ అలాంటి బోల్ ఫొటోస్ ఉన్నాయి. అతను సింగిల్ గా అండ్ క్రాప్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అతను కావాలి అనుకుంటే. కానీ ఫస్ట్ పాయింట్, అతను అది అక్కడ చేయలేదు. కావాలని వాంటెడ్లీ మొత్తం ఫ్యామిలీ ఫోటో పెడితే ఇది బాగా రీచ్ వెళ్తుంది, జనాలకి రీచ్ వెళ్ళి నాకు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, నా బిజినెస్ గ్రో అయిపోతుంది అన్న ఇంటెన్షన్స్ తో చేసినట్టయితే నాకు అనిపించింది. ఫస్ట్లీ లేదు అనుకుంటే అతను డైరెక్ట్ ప్రాసెస్ చేసేవారు, కానీ కాదు, అతను అంతా ఇండైరెక్ట్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళారు. సరే, ఇప్పుడు ఎందువల్ల దేనివల్ల పెట్టాడు ముందు చెప్పు. సో ఫస్ట్ అయితే మీకు ఆల్రెడీ మేము మొన్న ఒక వీడియో చేసి పెట్టాం, కార్ రెంట్ కి వాడడం అని చెప్పేసి. రెంట్ తీసుకున్నామని మీ అందరికీ తెలుసు. మా కారు ఎలా తీసుకున్నాం, తన వర్క్ ఏంటని అన్న దాంట్లో నేను పెట్టాను అనమాట. సో ఆ రెంట్ తీసుకున్నా, మాకు రెంట్ వద్దు, ఆ రెంట్ ఒకరికి వేస్ట్ అవుతుంది అని చెప్పుకొని మేము ఇంకో కార్ అనేది కొనుక్కున్నాం. సో మేము అది కొనుక్కొని ఆ రెంట్ కడుతున్న కార్ డబ్బులేవో ఈఎంఐ కట్టుకుంటాం కదా అని మేము అనుకున్నాం. కానీ అతనికి అది అస్సలు నచ్చలేదు. ఫస్ట్ పాయింట్ అతనికి నచ్చలేదు. అతను ఏమన్నారంటే, నేను అది విన్నాను తేజ మాట్లాడుతున్నప్పుడు, అతను ఏమన్నారంటే నేనే కార్ తీసుకుంటాను, సో నువ్వే నాది రెంట్ తీసుకొని కూడా కొత్త కార్ కావాలంటే నేనే తీసుకొని ఇస్తాను, ఈ కార్ కూడా నువ్వే తీసుకొని రెండు డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పారు. తేజ అన్నాడు, ఎలాగైనా నాకు డబ్బులు వేస్ట్ అవుతుంది కదన్నా,
దానికన్నా నేనే కొత్త కార్ తీసుకొని ఆ రెంట్ అమౌంట్ ఏదో నేను ఈఎంఐ కింద కట్టుకుంటే కొన్ని ఇయర్స్ కార్ నా దగ్గర ఉంటుందంటే అతనికి ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు. సో అదొకటి గ్రడ్జ్ గా పెట్టుకున్నారు. ఇంకోటి ముందు ఆల్రెడీ ప్రమోషన్ చేసాం కానీ అతనికి పెద్దగా రీచ్ వెళ్ళలేదో మరి ఏమైందో మాకు తెలియదు. సో దాన్ని కూడా అతను పాయింట్ తీసుకొని ఇది వెళ్ళదు కాబట్టి ముందు తీసుకున్న దానికి ముందు ఇది కార్ రెంటల్ తీసుకుని అంతా క్లియర్ అయిపోయింది. ఆ ముందు దానికి అతను డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎలిగేషన్ పెట్టారు. తేజ అన్నారు నేను చేయాల్సింది నా వర్క్ నేను చేశాను, అయినా మీరు మమ్మల్ని అడిగితే నేను ఏం చేయాలని చెప్పి ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి సో మేము కార్ వద్దని ఇచ్చేసాం అనమాట. కానీ కార్కి ఒక చిన్న స్క్రాచ్ ఎక్కడో పడుంది, అది ఆల్రెడీ చాలా పాత కారు. సో పడుంటే తేజ అన్నారు నేను బయట చేయించి ఇచ్చేస్తానన్నా మీకు అని చెప్తే, లేదు నాకు షోరూమ్ నుంచి షోరూమ్ వాడు నాకు కార్ ఎలా ఇచ్చాడో నా కార్ ఎగ్జాక్ట్ గా అలానే కావాలి, నా కార్ అలా ఉంటే నేను తీసుకుంటాను, లేకపోతే డిమాండింగ్ గా బ్లాక్ మెయిలింగ్ గా మాట్లాడారు. అప్పుడు మీకు అదంతా ఏంటో అర్థమైందంటే కావాలని అది చేసింది. ఎందుకంటే తేజ అమ్మాయికి తన ఫేస్ చూసుకొని అమాయకమైతే కాదు గాయస్, తను అమాయకంగా కాదు, కానీ తేజ నాకు ముందు చెప్పుకుంటా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయకుండా బయట వాళ్ళ దగ్గర వెళ్ళి ఫస్ట్ ఎర్రిపప్పలు అవన్నీ చేశాడు అనమాట. ఎరిపప్పు చేశాడు కదా తేజ అనేవాడు. చేశారు పేకల వరకు తెచ్చుకొని ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం బయట లాగినప్పటికీ ఇప్పుడు మళ్ళీ నాకు మాట్లాడాల్సి వస్తుంది. సో ఇదే ప్రాసెస్ తేజ నాకు ముందుగా మాకు చెప్పి ఇవన్నీ మేము డిస్కస్ చేస్తుంటే ఇంతవరకు రాకపోదును. సో తను సింగిల్ గా ఉన్నాడు అని చూసుకొని తన్ని సైడ్ చేసి ఈ కార్నర్ చేసేసి ఇలా ఇవన్నీ చేశాడు అనమాట. చెప్పినా కొట్టాడు, ఏం చెప్పినా తను ఏం చెప్పినా తిను కొట్టేస్తాడు అదనమాట. ఇది ఫస్ట్ టైం కాదు, మాకు ముందు కూడా ఒక సిచ్యువేషన్ ఇలా అయ్యింది. సో ఇక్కడ కూడా అంతే. సో ఆ ఒక్క స్క్రాచ్ షోరూమ్ నుంచి వచ్చిన కార్ లా కావాలి, ఏ కారు ఏదైనా పాత కారు షోరూమ్ లా కార్ కావాలి అంటే ఇక్కడ తేజనే కాదు ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే అగ్రి అవ్వరు. ఫస్ట్ థింగ్ అదేంటంటే స్క్రాచ్ అయ్యింది, స్క్రాచ్ మేము చేయించేస్తాం, లేకపోతే స్క్రాచ్ కి ఎంత అవుతుందో ఎంతో కొంత ఇస్తామంటారు. అంతేగాని వేలల్లో లక్షల్లో అయితే అది జరగని పని, అది అవ్వని పని. ఎవ్వరు అంత డబ్బులు అయితే ఇవ్వరు. అంటే అంత డబ్బులు కూడా అవ్వదు. అవ్వకపోయినా అతని కార్ కాబట్టి అతను నచ్చినట్టు డిమాండ్ చేశారు. సో ఈ డిమాండ్ కి తేజ నేను ఒప్పుకోనండి, నా దగ్గర అంత లేవు, నేను అంత ఇవ్వను అంటే అతను కావాలని తేజని ఇలా పాయింట్అవుట్ చేసి అండ్ తేజతో పాటు నాది బాబుది ఫోటో పెట్టి పబ్లిక్ గా ఇలా పోస్ట్ చేసి పెట్టారనమాట. సో దీనికి మేము ఆల్రెడీ కంప్లైంట్ అనేది ఇచ్చుకున్నాము అండ్ పరువు నష్టం కూడా మేము వేస్తాము. తర్వాత ఏం ప్రాసెస్ చేయాలో అన్ని కూడా చూస్తాము. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు తేజ సరే ఆ స్క్రాచ్ కి ఇంత ఇవ్వాల్సిన డబ్బులు అతను ఫస్ట్ మీరు చేయించి ఇచ్చేయండి లేకపోతే ఇంత అవుతుందని చెప్పి తీసుకోవడం వేరే, వేళ్ళు ఇచ్చేయండి అని చెప్పి తీసుకోవడం అంటే అది ఇట్ సైడ్ పర్సన్ తేజ కాదు, ఆ పర్సన్ ఆ ప్లేస్ లో ఎవరున్నా ఎవరు. సో అది చేసుకోవడం వేరే. కానీ ఇప్పుడు ఇతను పోస్ట్ పెట్టేశారు ఇవన్నీ కావాలని మమ్మల్ని పబ్లిక్ గా డిఫేమ్ చేసి పరువు తీస్తున్నట్టు చేసి దాని తర్వాత మీరు డబ్బులు ఇచ్చండి నేను అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అంటున్నారు అడుగుతున్నాను డబ్బులు ఇచ్చండి మీ పోస్ట్ తీసేస్తానని చెప్తున్నారు. అంటే మీరు పోస్ట్ పెట్టారని భయపడిపోయి డబ్బులు ఇచ్చేస్తే అది సాల్వ్ అయిపోతుంది, ఇది ఒక్కడితో ఇక్కడ ఎండ్ అయిపోదు కదా. సో అందుకని మేమైతే కంప్లైంట్ పెడతాము. అండ్ అతను ఏదో అంటున్నారు మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను మొత్తం తీసేస్తానని చెప్తున్నారు. సో డబ్బులు ఇచ్చినంత మాత్రాన జరిగిందంతా అయితే పోతుందా కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా మేము తర్వాత చెప్తాం. మేము కంప్లైంట్ కూడా ఇస్తే ప్రాసెస్ అంతా కూడా చెప్తాం. సో ఇంకా దీని వెనక చాలా స్టోరీ ఉంది, మేము ఇంతవరకు చెప్పాము. సో ఒకళ్ళ వైపు నమ్మకండి, మీరు కూడా ఒకసారి మాకు సజెస్ట్ చేయండి ఏం చేయాలని. ఎవరు ట్రావెలింగ్ దొరకలేదు కదా డ్రైవర్ ఇంపార్టెంట్ అది. అతనికి ఎవరు తేజ లాగా పర్ఫెక్ట్ గా వేసినాడు ఎవరు దొరకలేదు. తేజని పట్టుకుందాం అనుకున్నాడు, తేజ పట్టుకో కొత్త జంప్ అయిపోయాడు, అది జంప్ అయిపోయి ఫేమస్ కదా పోయిందనేసి ఆ ఉక్రేషంతోనే ఇలా చేసి ఉండొచ్చు కదా. మనం కూడా మీరు కూడా ఆలోచించాలి కదా కొంచెం, ఎవరెవరు అందులో ఫస్ట్లీ అతను ఒక్కటి కూడా ప్రూఫ్ తో పెట్టలేదు, పెట్టకుండా మాట్లాడుతున్నారు. సో అదన్నమాట. చూడండి ఎందుకంటే ఒక్కల మాట నమ్మి మనం ఇది అవ్వకూడదు. అండ్ ఇంకోటి మేము ఏ ప్రమోషన్స్ అయినా ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చామంటే డెఫినెట్ గా చేస్తాం, చేయకుంటే అయితే ఈ రోజు వరకు లేము ఉండం కూడా. కొన్ని సిచ్యువేషన్స్ లో అది లేట్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ బాగుండకపోవచ్చు, ఏవో రీజన్స్ ఉంటే తప్ప ఎవరు కోరుండి అయితే చేయకుండా అయితే ఉండరు. అండ్ నేను కొన్ని నా మ్యారేజ్ టైంలో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నేను లేట్ అయినా చేస్తాము. ప్రెగ్నెన్సీ టైంలో అండ్ మ్యారేజ్ టైంలో నాకు కొన్ని అవ్వలేదు, చేయలేకపోయాను. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ముందు ఎందుకు చేయలేదంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అస్సలు మనకు కంట్రోల్లో లేవు కాబట్టి నాకు ఆ టైంలో అవ్వలేదు. బట్ అలానే నేను ఏవి చేయకుండా లేను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు యాక్సిడెంట్ అయినా నేను ప్రెగ్నెంట్ ఉన్నా అన్ని కూడా నేను ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ వెడ్డింగ్ టైంలో 1-2 ఉండేవన్నమాట. బట్ నాకు ఇంకా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ నాకు రావాల్సిన మొత్తం అంతా వెడ్డింగ్ ఫోటోగ్రాఫరే తీసారనమాట. సో అతను ఫుటేజ్ అనేది ఇవ్వలేదు.
సో ఇవ్వలేని దానివల్ల నేను పోస్ట్ చేయలేదు. నా దగ్గర ఉంటే నేను పోస్ట్ చేసేదాన్ని, అదే లేని వల్ల కూడా నేను పోస్ట్ చేయలేదు అంతే తప్ప ఎవరిని నేను ఎవరితో కూడా నేను అమౌంట్ తీసుకొని నేను ఎప్పుడు చేయను. స్మాల్ బిజినెస్ వాళ్ళది నేను బార్టర్గానే ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను. ఎప్పుడు నేను ఎవరి దగ్గర కూడా 1 రూపీ కూడా తీసుకోకుండానే వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు గ్రో అవ్వాలి, వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వాలి అనే నేను ఇంటెన్షన్స్తోనే చేస్తాను. సో అది అంటే నేనైతే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ప్రమోషన్స్ చేయకుండా లేము. డిలే అయినా ఖచ్చితంగా చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీలోనే మా ఫోటోగ్రాఫర్ మేము అలాగైతే నాకు పెళ్ళయి ఆల్మోస్ట్ 1.5 year 2 years ఇంకా అయిపోతుందేమో. అతనే ఇవ్వకపోయినా మేము ఇప్పటిదాకా అతన్ని మేము ఏం చెప్పలేకపోయాము, ఏం చేయలేకపోయాము. అమౌంట్ ఇచ్చేసుకోవాలి. ఇంకోటి అమౌంట్ కూడా ఇచ్చేసాం. అమౌంట్ కూడా అండ్ ఇంకోటి నేను ఇలాంటి బోల్డ్ ప్రమోషన్స్ చేస్తాను, అంటే డబ్బులున్న ప్రమోషన్స్ కూడా చేసాము. బ్రాండెడ్వి ప్రమోషన్స్ చేయించుకొని మాకు బోల్డ్ డబ్బులు ఇవ్వలేదు. బోల్డ్ సార్లు ఇలా మోసాలు జరిగాయి. ఆన్లైన్లోని ఆర్ ఇలా త్రూగా మోసాలు అనేవి జరుగుతాయి కామన్. కానీ అలాగనే ఒకళ్ళు మనం ఇప్పుడు నేను కూడా బ్రాండ్స్ని పెట్టి ఇలా మమ్మల్ని డబ్బులు తీసుకొని మాకు ఇలా డబ్బులు ఇవ్వలేదు. లేకపోతే ఇప్పుడు నేను ఇతను మాకు ఫోటోగ్రాఫర్ కూడా మొత్తం డబ్బులు తీసుకున్నారు, కానీ మాకు ఇంకా మా ఒక్క ఫొటోస్ కూడా ఇవ్వలేదు. మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడొచ్చు. నేను ఒక్కటి కూడా వెడ్డింగ్ త్రూ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మా ఫొటోస్ మా చేతిలో లేవు. ఫొటోస్ కానీ ఏవి కాదు, ఫోన్తో ఎవరో మా ఫ్రెండ్స్ తీసినవే నేను పోస్ట్ చేసుకున్నాను అంతే. సో అది అంటే నేను మీరు మమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న అందరికీ తెలుసు. మేము జెన్యూన్ ఉన్నామో లేదో, మేము నిజం చెప్తున్నామో లేదో, అండ్ మేమేంటో మీకు తెలుసు. సో అది మాకు చాలు. అండ్ నెక్స్ట్ ఏమైనా జరుగుతుందో ఏమవుతుందో అనేది కూడా నేను నెగటివ్ గా ఎవరు పెడుతున్నారో వాళ్ళ కోసం నెగిటివ్ గా చేస్తున్న వాళ్ళైతే మేము ఏం చేయలేము. కానీ మీకు మా వైపు నుంచి ఉన్న స్టోరీ అయితే చెప్పాము. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. అండ్ మీరు కూడా మాకు సజెస్ట్ చేయండి, మేము ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్ అనేది కూడా మాకు చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.